నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎంతో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే మీ ముందుకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా, తేలికగా అవగాహన చేసుకునేందుకు మరియు చదువుకోవడానికి అనువుగా వీడియో పాఠ్యాంశాలు అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో మనం 10వ తరగతి జీవశాస్త్రంలో 6వ పాఠ్యాంశమైనటువంటి ప్రత్యుత్పత్తిలో 4వ వీడియో ఇది. ఈ వీడియోలో మనం సెల్ సైకిల్ అంటే కణచక్రం అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. సర్వసాధారణంగా కణ విభజన ప్రక్రియలను సమవిభజన అంటాము. అంటే కణ విభజన అనేది మనకి 2 రకాలుగా జరుగుతుందని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఒకటి సమవిభజన, రెండోది క్షయకణ విభజన. క్షయకణ విభజన అనేది ప్రత్యుత్పత్తి అంగాలలో ఎక్కడైతే మనకి సంయోగ బీజాలు ఉత్పత్తి చేస్తాయో బీజకోశాల్లో జరుగుతుందన్నమాట. ఇక కణ విభజనలో రెండవ రకమైనటువంటి సమవిభజన అనేది శరీర శాఖీయ భాగాలలో అంటే మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ మిగతా భాగాల్లో జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇది పూర్తవడానికి మీకు 40 నుండి 60 నిమిషాలే పడుతుంది. అంటే ఒకసారి సమవిభజన సైకిల్ అనేది ప్రారంభమైతే ముగియడానికి మీకు 40 నుండి 60 నిమిషాలు 1 అవరే పడుతుంది. అయితే సరిగ్గా విభజనకు తీసుకునే సమయం మీకు 60 నిమిషాలు. 2 కణ విభజనల మధ్య ఉండే సమయాన్ని అంతర్దశ అంటారు, ఇంటర్ఫేజ్ అంటాం. ఇది సుమారుగా మనకి పక్కనున్న డయాగ్రామ్ నుండి చూసుకుంటే 25 గంటల పైన పడుతుందన్నమాట. ఈ దశలో కణ విభజనకు అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి, DNA జన్యు పదార్థం ప్రతికృతి జరిగి సమవిభజన ద్వారా పిల్ల కణాలు సమానంగా పంచబడతాయి. మళ్ళీ ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ అంతర్దశను మళ్ళీ 3 ఉపదశలుగా వర్గీకరించారు. అందులో మొదటిది G1 దశ. G1 దశ అంటే సమవిభజన జరిగిన తర్వాత DNA ప్రతికృతికి ముందు మధ్య గల పీరియడ్ అనమాట. G1 అంటే ఏంటంటే సమవిభజన తరువాత DNA ప్రతికృతికి మధ్య నుండే సంధాన దశ అంటాం. అంటే మధ్య నుండి స్టేజ్ అనమాట. ఈ దశలో కణం పెరుగుతుంది. ఇది మొత్తం మీకు 10.5 గంటల పాటు కొనసాగుతుంది. ఇక తర్వాత S దశ. ఈ దశలో DNA సంశ్లేషణ జరిగి అంటే ఉన్న క్రోమోజోములు అనేవి డబుల్ అవుతాయి అన్నమాట. ఈ దశలో క్రోమోజోములు ఏమవుతాయి అంటే 43 ఉన్నాయనుకోండి, 43కి డబుల్ 86 అవుతాయి అన్నమాట. ఈ దశకు కూడా మీకు మొత్తం పట్టే సమయం 10.5 గంటలు. ఇక తర్వాత వచ్చేది G2 దశ. ఈ దశలో DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభమై మధ్య గల దశ. అంటే సమవిభజన ప్రారంభానికి DNA ప్రతికృతికి మధ్య ఉండేటటువంటి సమయం అనమాట. DNA ప్రతికృతి మనకి ఎక్కడ జరిగింది? S దశలో జరిగింది. కణాంగాల విభజన చెందుతాయి. ఈ దశలో కణాంగాలు అనేది నెమ్మదిగా విభజన చెందడం క్రోమోజోమ్లు సమవిభజనకు సిద్ధమవుతాయి. అంటే క్రోమోజోమ్లో అంటే DNA సంశ్లేషణ జరిగి మీకు క్రోమోజోమ్లో ప్రతికృతి ఏర్పడడం అనేది మీకు Sలో కనిపిస్తుంది. విభజనకు రెడీ అయిపోయిన మీకు G2లో కనిపిస్తుంది. G2 యొక్క టైం 3.5 గంటలు. ఓకేనండి. ఇక తర్వాత M దశ. నిజానికి ఇదే మనకు ప్రధానమైన దశ. ఇది మొత్తం అవడానికి మీకు 1 గంట సమయం లేదా 40 నిమిషాలు పడుతుంది. 40 నుండి 60 నిమిషాలు. దీనిలో ప్రథమ దశ, మధ్య దశ, చరణ దశ, అంత్యదశ, లాస్ట్ది సైటోకైనసిస్ అనే దశలు ఉంటాయి. మొత్తం మనం ఇక్కడ 5 దశల గురించి మాట్లాడతాం. M దశలో సమవిభజనలో ఉన్న వివిధ ప్రావస్థల మధ్య గల క్రియాత్మక సంబంధం అర్థం చేసుకోవడానికి పోటు నరసింహారావు మరియు జాన్సన్ అనే శాస్త్రవేత్తలు కణ సంలీలన ప్రక్రియ సెల్ ఫ్యూజన్ ఉపయోగించి కొన్ని ప్రయోగాలు చేశారు. కణ సంలీలన ప్రక్రియ ద్వారా కణ విభజన యొక్క అంతర్దశలో సాధారణ సూక్ష్మదర్శిని కింద కనిపించని క్రోమోజోములు గుర్తించారు. అంటే కణ విభజన యొక్క అంతర్దశలో కనిపించినటువంటి క్రోమోజోములు అనేవి కేంద్రక సంలీలన ప్రక్రియలో కనిపించారు అన్నమాట. కణచక్రంలో క్రమానుగతంగా ఒకే దిశలో జరిగే కణ విభజన దశలకు ఆధారంగా గుర్తించారు. అంటే కణచక్రంలో ఈ సెల్ సైకిల్లో కేంద్రకంలో మధ్యన జరిగేటటువంటి దశలు కానీ అంటే మార్పులు అనేవి ఒక సిస్టమేటిక్గా ఉండడం గమనించి ఇవి కణ విభజన దశలకు ఆధారం అవుతాయని చెప్పారనమాట. కణద్రవ్యము కేంద్రకము మధ్య వ్యాపనం చెంది ఓకేనండి రసాయన శ్రేణి సంకేతాలచే ఈ విభజన నియంత్రించబడతాయని గుర్తించారు. అంటే కణద్రవ్యము కేంద్రకం మధ్య వ్యాపనం చెందేటటువంటి రసాయనాల సంకేతాలు, రసాయన శ్రేణి సంకేతాలు అంటే కొన్ని కెమికల్స్ యొక్క సిగ్నల్స్ వల్ల విభజన నియంత్రించబడతాయని గుర్తించారనమాట. కణచక్రం గురించి అర్థం చేసుకోవడంలో వీరి పరిశోధన ఒక మైలురాయి అని చెప్పవచ్చు.
పోటు నరసింహారావు, జాన్సన్. వీళ్ళు ఉపయోగించిన పద్ధతి సెల్ ఫ్యూజన్, కణ సమ్మేళన ప్రక్రియ. ఇక కణ విభజనలో కణద్రవ్య విభజన లేదా సైటోకైనసిస్, కేంద్రక విభజన లేదా కార్యోకైనసిస్లు జరుగుతాయి. అంటే కణద్రవ్య విభజన జరిగింది అనుకోండి, అంటే జీవ పదార్థం కానీ మిగతా కణజాలాలు జరిగాయి అనుకోండి, దాన్ని సైటోకైనసిస్ అంటాం. కేంద్రక విభజన కానీ జరిగితే దాన్ని ఏమంటాం, కార్యోకైనసిస్ అంటాం అన్నమాట. దాని ఫలితంగా 2 పెన్నుల కణాలు ఏర్పడతాయి. కణజాలంలోని కణాలలో కణ విభజన జరగడాన్ని కణ విభజనలోని వివిధ దశలతో విడిగా గుర్తించడం కష్టం. అంటే కణ విభజన జరిగేటప్పుడు అందులో దశలను విడివిడిగా చెప్పడం అనేది మనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందులో మనకి ప్రథమ దశ చూద్దాం. ప్రథమ దశలో ఏమవుతుంది అంటే ప్రథమ దశ, మధ్య దశ, చరణ దశ, అంత్య దశ, సైటోకైనసిస్ అని మనం చెప్పుకున్నాం కదా. ఇందులో ప్రథమ దశ గురించి మాట్లాడదాం. క్రోమోజోమ్లు వికొండలీకరణం చెంది క్రమంగా పొట్టిగా దళసరిగా మారుతాయి. అంటే అప్పటి వరకు ఉండేటటువంటి క్రోమోజోమ్ల వల అంటామండి, క్రోమాటైడ్లు అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా. ఆ వలని ఏమవుతాయి అంటే క్రోమాటైడ్ అని పిలుస్తాము. ఇది ఏమవుతుంది, దళసరిగా మారుతాయండి. కేంద్రకాంశము చిన్నదవుతుంది, అంటే కేంద్రకం అనేది కాస్త చిన్నదవుతుంది అనమాట. ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి, ప్రతి క్రోమోజోమ్గా 2గా చీలిపోయి క్రోమాటిడ్లుగా రూపొందుతాయి. అంతేకాకుండా వీటి మధ్యలో ఒక సెంట్రోమియర్తో కలపబడతాయి. అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఏదైతే మనకి క్రోమోజోమ్లు అనేవి ఒక వలగా ఉండేవి కాస్త కట్టలుగా, క్రోమాటైడ్స్ అంటే కొన్ని కట్టలండి, క్రోమోజోమ్లు కట్టలుగా ఏర్పడతాయి. ఈ కట్టలుగా ఏర్పడేటప్పుడు డబుల్ అయి ఉంటాయి కదండి. డబుల్ అయినటువంటి క్రోమోజోమ్లు అనేవి మధ్యస్థంలో, అంటే ఇప్పుడు మనకు ఒక క్రోమోజోమ్ ఉందనుకోండి, ఇది మనకి ఏం చేసాం, ఎస్టేజ్లో ఏమవుతుంది, ఇది డబుల్ అవుతుందండి. డబుల్ అయిన తర్వాత ఏమవుతుంది, అవి ఫోల్డ్ చేయబడి ఒక మధ్యస్థంగా ఒక క్రోమాటైడ్లుగా ఏర్పడతాయి. మధ్యస్థంగా మీకు ఏం ఏర్పడుతుంది, సెంట్రోమియర్ ఏర్పడుతుందండి. ఓకేనా. ఈ సెంట్రోమియరే తర్వాత ఈ జతగా ఏర్పడిన వాటిని విడిపోవడానికి సహకరిస్తాయి అన్నమాట. ఓకేనా. ఈ దశలోనే మీకు కేంద్రక త్వచం అనేది అదృశ్యమైపోతుంది. కడ్డీ వంటి సెంట్రియోల్స్ను కలిగి ఉన్న సెంట్రోజోమ్ విభజన చెంది కండె ఫలకాన్ని ఏర్పరుస్తాయి. కండె ఫలకం అంటే జంతు కణాల్లో మాత్రమే సెంట్రియోల్స్ ఉంటాయండి. కండె ఫలకం అంటే ఏమిటి, ఇందులో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో మొత్తం సెంట్రోమియర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఒక పలక వంటి నిర్మాణంలోకి వచ్చి మనకి కండె ఫలకాలను ఏర్పరుస్తాయి, అంటే కండె తంతువులుగా ఏర్పడతాయి అన్నమాట. క్షేకరణ విభజన వలె క్రోమోజోమ్లు జతలుగా ఏర్పడవు. అంటే ఇంతకుముందు మనం చెప్పబోయే క్షేకరణ విభజనలో ఎక్కడైతే క్రోమోజోమ్ల జతలు ఉంటాయి, ఇక్కడ జతలు ఉండవు. ఒక క్రోమోజోమే డబుల్ అవుతుంది, డబుల్ అవుతుంది అనమాట. రెండవది మధ్యస్థ దశ. క్రోమోజోమ్లు కండె ఫలకం దగ్గరకు కదులుతాయి. సెంట్రోమియర్ కండె తంతువులను కలపబడి ఉంటాయి. ఇక చలన దశ. సెంట్రోమియర్ చీలిపోయి 2 క్రోమాటిడ్లు వేరవుతాయి. సెంట్రోమియర్కు అంటి క్రోమాటిడ్లను ఇలా ఎప్పుడైతే మనకి సెంట్రోమియర్లు అంటే ఉన్న కండె తంతువులు సంకోచం చెంది క్రోమాటిడ్లను ధ్రువాల వైపుకు లాగబడతాయి. ఇలా లాగబడతాయి కాబట్టి దీన్ని చలన దశ అంటాము. ఓకేనండి. తర్వాత అంత్యదశ. క్రోమాటిడ్లు పొడవుగా దారపు పోగులు మాదిరిగా మారిపోతాయి. స్పష్టంగా కనబడవు, మళ్ళీ కనిపించకుండా పోతాయి. తిరిగి క్రోమోజోములుగా మారుతాయి అన్నమాట. పిల్ల కేంద్రకాల చుట్టూ కేంద్రక త్వచం ఏర్పడతాయి. కణత్వచంలో నొక్కు ఏర్పడడం ద్వారా 2 పిల్ల కేంద్రకాలు వేరవుతాయి. అదే మొక్కల్లో అయితే కండె పరికరం ప్రాంతంలో కణకవచ పదార్థం లేదా కణ ఫలకం ఏర్పడడం ద్వారా 2 కేంద్రకాలు వేరవుతాయి. బిళ్ళ కణాల్లో అయితే మనకి కేంద్రక త్వచం, కణత్వచం ఏర్పడుతుంది, 2 వేరుగా అవుతాయి. ఓకేనా. అదే మనకి వృక్ష కణాల్లో అయితే కణకవచం ఏర్పడుతుంది, ఎందుకంటే వృక్ష కణాల్లో కణకవచం ఉంటుంది కాబట్టి. కేంద్రకం 2గా విడిపోతుంది. తర్వాత సైటోప్లాజ్మా విభజన జరుగుతూ 2 కణాలు ఏర్పడతాయి. ముందస్తుగా మీకు ఏమవుతుందంటే కణకేంద్రకాలు అనేవి విభజన చెందుతాయి అన్నమాట. తర్వాత క్షయకరణ విభజనకు వద్దామండి. శరీర కణాలన్నింటిలోనూ సాధారణంగా జరిగే సమవిభజన వలె కాకుండా క్షయకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజ కణాల్లోనే ఏర్పడతాయి. అంటే ఇది మీకు లైంగిక కణాల్లో జరుగుతాయి అన్నమాట. క్షయకరణ విభజన 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశను క్షయకరణ విభజన దశలో మాతృ కణాలలో 2 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. 2 సార్లు విభజన జరిగినప్పటికీ క్రోమోజోమ్ల విభజన మాత్రం ఒకేసారి జరుగుతుంది. రెండవ దశ సాధారణ సమవిభజన మాదిరిగానే ఏర్పడుతుంది.
ఓకేనండి. ఇందులో మొదటి దశలో క్షయకరణ విభజన మీకు కనిపిస్తుంది. రెండో దశలో క్షయకరణ విభజన ఉండదు, సమవిభజన కనిపిస్తుంది. క్రోమోజోమ్ల విభజన జరగదు ఇక్కడ మనకి క్రోమోజోమ్ల విభజన జరగదు రెండో దశలో. కాబట్టి పిల్ల కణాలు క్రోమోజోమ్లు సమానంగా పంచబడతాయి. అందువల్ల 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. అంటే ఒక కణం అనేది క్షయకరణ విభజన జరిగితే అంత్యంగా ఎన్ని పిల్ల కణాలు ఏర్పడతాయి? 4. కానీ మాతృ కణాల కంటే సగం క్రోమోజోమ్లనే కలిగి ఉంటాయి. అంటే మాతృకణంలో ఉండేటటువంటి కణాలతో పోల్చుకుంటే సగం మాత్రమే ఉంటాయి. కనుక వీటిని ఏకస్థితికాలు అంటే ఒకే జత క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ విభజనలో క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడతాయి. కనుక ఈ విభజన మనం క్షయకరణ విభజన అంటాము. రిడక్షన్ డివిజన్ అని పిలుస్తాం అన్నమాట. ఇక తర్వాత ప్రత్యుత్పత్తి ఆరోగ్యం గురించి మనం ఒక విషయాలు అయితే ఇవ్వాలి. భారత ప్రభుత్వ వివాహం మగపిల్లలకు 21 సంవత్సరాలు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలు చట్టబద్ధం చేసింది. సాధారణంగా శరీర పెరుగుదల జరిగినప్పటికీ లైంగిక పరిపక్వత పూర్తి కాకపోవచ్చు. కనుక శారీరకంగా లేదా మానసికంగా లైంగిక చర్యల్లో పాల్గొనడానికి తయారుగా ఉన్నప్పటికీ ఇంకా లైంగిక పరిపక్వత సాధించడం ఉండకపోవచ్చు. దానితో పాటు పిల్లల్ని కని పెంచే సామర్థ్యం కూడా ఉండకపోవచ్చు. అంత పెద్ద బాధ్యతను నిర్వర్తించేందుకు శారీరకంగా మానసికంగా తగిన సామర్థ్యం ఉందా లేదా అన్న విషయాన్ని మనం ఎలా నిర్ణయిస్తాము? అంటే భారత ప్రభుత్వం అయితే 21 సంవత్సరాల మగపిల్లవారికి, స్త్రీలకైతే 18 సంవత్సరాలు ఉండాలని చెప్పారు. మరి ఇది ఎందుకు అవసరం అని అంటే శరీరం అభివృద్ధి చెందుంటుంది. అంటే లైంగిక అవయవాలు పెరిగి అభివృద్ధి చెందుంటాయి. కానీ పూర్తిగా అవి అభివృద్ధి చెందకపోవచ్చు. అంతేకాకుండా ఆ లైంగిక అవయవాలు క్రియలు స్టార్ట్ అయ్యేటప్పటికి శరీరం దానికి అనుగుణంగా పనిచేసే స్థాయిలో ఉండకపోవచ్చు. ఈ రెండు పోగా అటువంటి లైంగిక చర్యలు ప్రతిఫలాలను భరించగలిగేటటువంటి మానసిక స్థితి కూడా సామర్థ్యం ఉందా లేదనేది మనం చూడాలి. ఈ విషయమై నిర్ధారణకు రావడం మనందరిపైన వివిధ రకాల ఒత్తిడి ఉండవచ్చు. చాలా రకాల కృత్యాల్లో పాల్గొనమని స్నేహితులు బలవంత పెట్టవచ్చు, ప్రోద్బలం ఉండవచ్చు, కుటుంబాలలోనూ అనేక రకాల ఒత్తిళ్ళు ఉండవచ్చు. కానీ నిజం నిర్ధారించవలసింది మనమే. అంటే మన ఫ్రెండ్స్ మనల్ని మిస్గా గైడ్ చేయొచ్చు. ఇవన్నీ మనకి పిల్లలకు సంబంధించి చెప్తున్నారు ఇక్కడ. ఇది ఎవరు ఎన్ని చెప్పినా కూడాను మన పైన మనకి ఆత్మనిగ్రహం ఉండాలి. నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఇది మనకు అవసరమా కాదని చూసుకోవాలి. ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు బాలల హక్కులు రక్షించడానికి, బాల్య వివాహాలు నిరోధించడానికి సహకారాన్ని అందిస్తున్నాయి. ఇక డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినంగా జరుపుకుంటాం అనమాట. ఎయిడ్స్ దినం కాదండి, ఎయిడ్స్ నిర్మూలక దినోత్సవం అనమాట. ఓకే. లైంగిక చర్యలు శారీరక సంబంధమైనవి కాబట్టి లైంగిక వ్యాధులు అనేకం ఒకరి నుండి మరొకరు వ్యాపిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇవి ఒక జీవి నుండి మరొక జీవికి లైంగిక సంపర్కాలు ఉంటాయి కాబట్టి, ప్రత్యేకంగా అంగాలు అనేవి కలుస్తాయి కాబట్టి కొన్ని వ్యాధులు అనేవి ఒకరి నుండి ఒకరికి రావడం జరుగుతుంది. గనీరియా, సిఫిలిస్ మొదలైనవి లైంగిక వ్యాధులు. ఇవి బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తాయి. ఎయిడ్స్ అనేది వైరస్ వల్ల వస్తాయి. వీటిని మనం సుఖవ్యాధులు అని పిలుస్తాం అనమాట. ఎయిడ్స్ యొక్క ఫుల్ నేమ్ అడుగుతాడు, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ వ్యాధికి కారణమైన వైరస్ ఏమిటి? లైంగిక వ్యాధులు ఎక్కువగా సురక్షితం కాని లైంగిక కార్యకలాపాల వల్ల, శుద్ధి చేయని సూదులు మొదలైన ఉపకరణాల వల్ల, రక్త మార్పిడి వలన ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాల్లో తల్లి నుండి బిడ్డకు కూడా వ్యాపించవచ్చు. దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011-12 గణాంకాల ప్రకారం 24 లక్షల పైగా HIV పాజిటివ్ రోగులు ఉన్నట్లు గుర్తించారు. తరువాత స్థానంలో కర్ణాటక, మహారాష్ట్రలు ఉన్నాయి. దాదాపు ప్రతి 300 మందిలో ఒకరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గుర్తించారనమాట. ప్రతి సంవత్సరం రాష్ట్ర జనాభాలో పురుషుల్లో 1.07%, స్త్రీలలో 0.73% HIVకి గురి అవుతున్నారు. ఇది కూడా ఇతర రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకు అడిగే గణాంకాలపైన ఒక ప్రశ్న ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ప్రకారం ప్రతి ఎంతమందికి ఒక ఎయిడ్స్ రోగి ఉన్నాడు? 300 మందికి. ప్రతి సంవత్సరం ఎంత శాతం HIV పాజిటివ్లు గురి అవుతున్నారు? 1.07 పురుషుల్లో, స్త్రీలలో అయితే 0.73%. ఇది వరకుతో పోల్చుకుంటే అన్ని రాష్ట్రాలతో మనమే నెంబర్ 1లో ఉన్నాం అనమాట. ఈ వ్యాధికి గురి అవుతున్న వాళ్ళు ముఖ్యంగా 15 నుండి 49 సంవత్సరాల వయస్సులో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే 0.0% అంటే 15 నుండి 49 వయసులో ఉన్న
వ్యక్తుల్లో 0.09% ఉండగా గర్భిణీ స్త్రీలలో 1.22% మంది ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. అంటే గర్భిణీ స్త్రీలోనే ఎక్కువగా ఇది వస్తుందన్నమాట. అంటే గర్భిణీ స్త్రీలో వస్తుందనుకుంటే ఇది చాలా రకాల వల్ల వస్తుందని చెప్పుకున్నాం. కేవలం లైంగిక సంపర్కాలే కాదు, అసురక్షితమైనటువంటి రక్త మార్పిడి విధానాలు, మందులు, సూదులు, ఇంజెక్షన్లు వేయడం వల్ల వస్తుంది. నిరక్షరాస్యత, అనారోగ్యము, నిరుద్యోగము, వలసలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు పాటించకపోవడం, విచ్చలవిడితనం, వ్యభిచారం మొదలైనటువంటి హెచ్ఐవి ప్రబలడానికి కారణాలు అవుతున్నాయి. ఇక తర్వాత ఇవన్నీ కూడా మనకి జనరల్గా వచ్చేవి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేవి ఇక్కడ గుర్తుంచుకోండి. ART, యాంటీ రిట్రోవిరల్ థెరపీ, కేంద్రకాల ద్వారా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను వైద్య సదుపాయాలు కలుగజేస్తున్నారు. అంటే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మనకి ఏమవుతుంది, హెచ్ఐవికి సపరేట్గా వింగ్ అయితే పెడతారు. ఆ వింగ్ని మీకు ART అంటారనమాట. అంటే ART సెంటర్స్ అంటారు. ఆరోగ్యము, కుటుంబ సంక్షేమ విభాగాలు ఎయిడ్స్ నిర్మూలన కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరి కోసం ఆశా కార్యక్రమం అయితే పెట్టారు. అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అండి. ఆశా పూర్తి పేరు అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అంతేకాకుండా ఇంకోటి రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ మొదలైన కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు, ప్రమాదాలు, నివారణ చర్యలు తెలుపుతూ అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రింది సూచించిన ఆరోగ్యకరమైన జీవన విధానాలను అలవర్చుకోవడం ద్వారా లైంగిక వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. ఫస్ట్ వన్, ఆగంతకులు, తెలియని వారు ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే మనకు తెలియని వ్యక్తులతో కానీ లేదా వాళ్ళ గురించి పూర్తిగా తెలియకుండా వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ప్రమాదకరం. గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ నియమబద్ధమైన నీతివంతమైన జీవనం గడపాలి. అయితే చాలామందికి అనుకోవచ్చు, సో గర్భనిరోధక సాధనాలు ఉన్నాయి, అంటే ఇవి ఉన్నాయి కదా, వీటిని వాడి విచ్చలవిడిగా మనం అన్ని రకాలంటే నీతివంతమైన జీవనం గడపాలి కావాలి, వీటికి దూరంగా ఉండాలి. ఒకవేళ గర్భం దాల్చిన సందేహం కలిగితే మంచి డాక్టర్ని సంప్రదించి నిర్ధారించుకోవాలి. ఏదైనా వ్యాధి సోకించిన నిర్ధారించబడితే సంపూర్ణంగా చికిత్స తీసుకోవాలి. ఇది ఎయిడ్స్కి సంబంధించి. ఇక తర్వాత కుటుంబ నియంత్రణ మార్గం. సాధారణంగా లైంగిక కార్యం గర్భధారణకు దారితీస్తుంది. గర్భధారణ శరీరంలోని మనసులోను అనేక మార్పులను తీసుకొస్తుంది. ఒకవేళ స్త్రీ గర్భధారణకు సుముఖంగా లేనప్పుడు దాని ఫలితంగా ఆమె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కనుక గర్భధారణ జరగకుండా ఎన్నో మార్గాలు సూచించబడ్డాయి. స్త్రీ గర్భం ధరించకుండా ఉండడం కోసం ఫలదీకరణ జరగకుండా ముందు జాగ్రత్తలతో తీసుకోవడాన్ని గర్భ నిరోధం అంటారు. ఏదైనా ఉపకరణం లేదా రసాయనం అంటే మందులు ఉపయోగించి స్త్రీలలో గర్భధారణను అడ్డుకుంటే దానిని గర్భ నిరోధక సాధనం అంటారు, కాంట్రాసెప్టివ్ అంటారు. చూడండి ఒకసారి, కాంట్రాసెప్టివ్ అంటే ఏమిటి, కాంట్రాసెప్టివ్ అంటే ఏంటో తేడా ఇచ్చాడు ఇక్కడ. గర్భ నిరోధం జరగకుండా ఆపడం, ఏవైనా పరికరాలు వాడితే గర్భనిరోధక సాధనం. ప్రస్తుతం గర్భనిరోధన విధానాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. భౌతికపరమైన ఉపకరణాలు, కండోమ్లు, డయాఫ్రామ్లు, అవే క్యాప్స్ అంటాం, మొదలైనవి ఉపయోగించవచ్చు. ఇలా కేవలం ఫలదీకరణ కాకుండా లైంగిక అంటువ్యాధులు వ్యాపించకుండా అరికట్టడంలో కూడా ఉపయోగపడతాయి. ఇవి కాకుండా ఇతర గర్భనిరోధక మార్గాలు ఏవి కూడా లైంగిక వ్యాధులను వ్యాప్తిని నిరోధించలేవు. ఖచ్చితంగా కండోమ్లు కానీ డయాఫ్రామ్స్ కానీ మాత్రమే మనకి ఈ గర్భ నిరోధానికి అదేవిధంగా లైంగిక వ్యాధులు వ్యాపించకుండా ఆపగలవు. నోటి ద్వారా తీసుకునే మాత్రలు లేదా స్త్రీ లైంగిక అవయవాల్లో ఉంచే మాత్రలోని రసాయనాలు, హార్మోన్లు అండాశయాలు అండాలు విడుదల చేయకుండా ఫలదీకరణ జరగకుండా చేస్తాయి. ఈ రోజుల్లో పురుషుల కోసం కూడా ఇలాంటి మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మాత్రల వల్ల శుక్రకణాలు చనిపోతాయి. కనుకనే వీటిని శుక్రకణ నాశినులు లేదా స్పెర్మిసైడ్స్ అని అంటారు. అంటే విడుదలయ్యే శుక్రకణాలు వెంటనే చనిపోయి ఫలదీకరణ జరగకుండా అడ్డుకుంటాయి. ఇక స్త్రీలలో అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరికరాలు వస్తాయి. అందులో ఒకటి కాపర్ టీ లూప్లు, ఎంతో ప్రభావవంతమైన
గర్భనిరోధక సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. నేరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా కుటుంబ నియంత్రణ పద్ధతులకు పరికరాలే కాకుండా శాశ్వత పరిష్కారం అయితే మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి వాసెక్టమీ, ట్యూబెక్టమీ అండి. సో నిజానికి మనం ఇంతకుముందే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ చెప్పేటప్పుడు ముష్కాల నుండి శుక్రకణాలు తీసుకెళ్లేవాడిని శుక్రవాహికలు అంటారు. ఈ శుక్రవాహికల్ని చిన్న ఘాటు పెట్టడం కానీ లేదా ముడి వేయడం కానీ చేస్తారు. దీన్ని వాసెక్టమీ అంటారు. అంటే పురుషుల్లో జరుగుతుంది. ఇక స్త్రీలకు వచ్చేసరికి ఫలదీకరణ జరిగేది మీ అందరూ తెలుసు ఎక్కడండి, ఫాలోపియన్ ట్యూబ్ అనమాట, ఫాలోపియన్ నాళం. ఈ ఫాలోపియన్ నాళంలో 2 రకాలుగా చేస్తారు. ఒకటి కత్తిరించి ముడివేయడం లేదా దగ్గరికి మడత పెట్టి ముడివేయడం. ఇలా చేయడం ద్వారా కూడా మనం ఫలదీకరణ జరగకుండా అడ్డుకుంటాం. కాబట్టి ఈ రకమైన విధానాన్ని ట్యూబెక్టమీ అంటాము. ట్యూబెక్టమీ అనేది స్త్రీలలో చేస్తారు, వాసెక్టమీ అనేది పురుషుల్లో చేస్తారు. ఇక్కడ ఉన్న పరికరం అయితే మీరు కాపర్టీ అని చెప్పొచ్చు. అవాంఛిత గర్భధారణ కాకుండా గర్భనిరోధ సాధకంగా కాపర్టీని ఉపయోగిస్తే అది గర్భాన్ని రాకుండా నిరోధిస్తుంది. కానీ భాగస్వామి ఒకవేళ ఏదైనా లైంగిక అంటువ్యాధి ఉంటే దాన్ని ఆపలేదు. స్త్రీ పురుషులు ఇద్దరికీ కుటుంబ నియంత్రణ కోసం శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పురుషులకు చేసే శస్త్రచికిత్సలో శుక్రనాళాన్ని కత్తిరించి నాళం 2 చివర్ల గట్టిగా కట్టి ముడివేస్తారు. అందువల్ల శుక్రకణాలు విడుదల కాకుండా అడ్డగించబడతాయి. ఈ పద్ధతిని వాసెక్టమీ అంటారు. స్త్రీలలో అండవాహికలో చిన్న భాగాన్ని కత్తిరించి తీసివేసి చివర్లు ముడివేస్తారు. ఇలా చేయడం ద్వారా అండము అండవాహికలోకి వెళ్లకుండా చేస్తారు. దీనిని ట్యూబెక్టమీ అంటారు. ఇక తర్వాత సామాజిక దురాచారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. చిన్నతనంలోనే తల్లి కావడం అనారోగ్యానికి దారితీస్తుంది. శిశువు జన్మనివ్వడం అనేది ఒక సంక్లిష్టమైన జీవక్రియ. స్త్రీలో 18 సంవత్సరాలు నిండిన శారీరకంగా సిద్ధంగా ఉంటారు. నిరక్షరాస్యత, పేదరికం, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలకు ముఖ్య కారణాలు. ఇక కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా 21% మంది బాలికలు ప్రసవ సమయంలోనే చనిపోతున్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. చూసారు కదా, 21% మంది బాలికలు ప్రసవ సమయంలోనే చనిపోతున్నారు. పోషకాహార లోపం కూడా ప్రసవ సమయానికి ముందు, ప్రసవం తర్వాత మరణాన్ని దారితీస్తున్నాయి. కాబట్టి 18 సంవత్సరాల వయసు నిండకుండా అమ్మాయిలు వివాహాన్ని అంగీకరించకూడదు, చట్టరీత్యా నేరం. తర్వాత భ్రూణ హత్యలండి. సో అంటే మీకు ఎప్పుడైతే గర్భంలో ఉండేటటువంటి శిశువు ఆడమగ అని తెలిస్తే కొంతమంది కొన్ని అఘాయిత్యాలకు పోతున్నారనమాట. అమ్మాయి కాబోయే ఒక గొప్ప శాస్త్రవేత్తను, ప్రముఖమైన వైద్యురాలు, ఉన్నతమైన ఇంజనీరు, అంకిత భావంతో పనిచేసే పరిపాలకురాలు, ప్రపంచ ఆర్థికవేత్తను, అద్భుతమైన ఉపాధ్యాయురాలు, రేపటి కాబోయే తరానికి నాయకురాలు కావచ్చు. ఓకేనా. ఆడపిల్ల పుట్టిందని ద్వేషించడం, భ్రూణ హత్యలు పాడడం మంచిది కాదు. ఆడపిల్లలను కాపాడడం అంటే మానవ జాతిని కాపాడడమే. అయితే డిఎస్సికి సంబంధించి అయితే ఇక్కడ మనకి ఎక్కడ కూడా ప్రశ్న అడగడానికి ఉండదు. కానీ ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే భ్రూణ హత్య లేదా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు అనేవి భారతదేశంలో నివారించడం జరిగింది. మరి ఈ గర్భస్థ లింగ నిర్ధారణ అనేది ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇది ఇంపార్టెంట్ మీకు. దీన్ని భారత గవర్నమెంట్ ఏం చేసిందంటే రద్దు చేసిందనమాట. ఆరోగ్యం లోపించిందంటే సర్వం కోల్పోయినట్లే. మంచి శారీరక ఆరోగ్యం మంచి మానసిక ఆరోగ్యానికి దారితీస్తుంది. ఓకేనా. అంటే సౌండ్ బాడీ కెన్ హ్యావ్ ఏ సౌండ్ మైండ్ అంటాం కదా. నేటి బాలలే రేపటి ఆదర్శ భారత పౌరులు ఎదగడానికి మానవ పునరుత్పత్తి ఆరోగ్యం గురించి పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన శిశువులు పుడతారు. తత్ఫలితంగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఇక్కడ మీకు ఎక్కడ ప్రశ్న వస్తుందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక టెక్స్ట్ బుక్ వెనకాల ఉండేటటువంటి కీ పాయింట్స్ చూద్దాం. మనం ఏం నేర్చుకున్నాం కొద్దిగా ఫాస్ట్గా చదవడం చూద్దాం. ఒక జాతి శాశ్వతంగా మరియు నిరంతరంగా కొనసాగుటకు ప్రత్యుత్పత్తి చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఒక అమీబా ఉందనుకోండి, అది ఎప్పుడు చచ్చిపోదు. అదేంటి సార్, శాశ్వతంగా అమీబా ఉంటుంది? అవునండి. ఒక అమీబా తీసుకున్నాం, ఇది 2గా విడిపోయింది అంటే ఆ తల్లి అమీబానే ఇక్కడ కంటిన్యూ అయింది. మళ్ళీ ఈ అమీబా కొన్ని వేల తరాల వరకు సంవిభజన చెందుతూనే ఉంటుంది. అంటే మొదట ఏర్పడిన అమీబా యొక్క జీవాంశ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే సమవిభజన చెందిన జీవులు శాశ్వత జీవులు, అది గుర్తుపెట్టుకోండి. ఇక ప్రత్యుత్పత్తి 2 రకాలు, లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జనకుడు సగం జన్యువులు సంతతికి అందించబడతాయి. ఓకేనండి.
సంయోగము మొగ్గ తొడగడం, ముక్కలు కావడం, పునరుత్పత్తి, సిద్ధబీజాల ఉత్పత్తి మొదలైనవి అలైంగిక ప్రత్యుత్పత్తుల రకాలు. చాలా మొక్కల కాండాలు, వేర్లు, ఆకులు మొదలైన శాఖీయ భాగాలు కూడా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. దీన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. ఇది 2 రకాలు ఉంటాయి. కృత్రిమంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. అయితే కృత్రిమైన శాఖీయ ప్రత్యుత్పత్తి ఎంతో ఆర్థిక ప్రాముఖ్యత పొందింది. కణజాల వర్ధనం మొక్కలు పెంచుటకు కనుగొనబడిన ఆధునిక ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా తక్కువ స్థలంలో మరియు తక్కువ సమయంలో అధిక సంఖ్యలో మొక్కలు పెంచవచ్చు. గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా కోరుకున్న లక్షణాలు, అంటే గ్రాఫ్టింగ్ అంటే అంటు కట్టుట, మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఉన్నత వర్గానికి చెందిన జంతువుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ప్రత్యేకంగా అభివృద్ధి చెంది అవయవాల పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలుగా జరుగుతుందన్నమాట. జీవుల అవసరం మేరకు కణాలను సరిచేయడానికి, అంటే పనిచేయడానికి కణాల స్థానంలో కొంత కణాలను ఉత్పత్తి చేయడానికి సంయోగ బీజాల ఉత్పత్తి కోసం కణ విభజన జరుగుతుంది. కణ విభజన 2 రకాలు జరుగుతుంది. సమవిభజన లేదా శారీరక కణ విభజన, క్షయకణ విభజన లేదా ప్రత్యుత్పత్తి కణాల విభజన. సాధారణంగా ఒక జీవి దేహ నిర్మాణంలో పాల్గొనే కణాలు శారీరక కణాలని, సంయోగ బీజాలకు ఉత్పత్తి కోసం ఉపయోగపడే కణాలని జన్యు కణాలని పిలుస్తారు. కణ విభజన యొక్క కణచక్రంలో G1, G2, S, M దశలను చూడవచ్చు. కణచక్రంలో సంశ్లేషణ S దశ దీర్ఘకాలంగా ఉంటుంది. ఈ దశలోనే జన్యువులు రెట్టింపు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, S దశలో జన్యువులు రెట్టింపు అవుతాయి. సమవిభజన ఫలితంగా ఏర్పడిన పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య జనకుల సంఖ్యకు సమానంగా ఉంటాయి. విభజనలో ప్రథమ దశ, మధ్య దశ, చరణ దశ, అంత్య దశలు ఉంటాయి. కణద్రవ్యం యొక్క విభజన కణద్రవ్య విభజన దశ అంటాం. దీన్నే సైటోకైనసిస్ అంటారు. క్షయకణ విభజనలో మాతృకణాల్లో 2 సార్లు విభజన జరిగి 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. ప్రత్యుత్పత్తి ప్రక్రియ శారీరక, మానసిక ఎదుగుదల మరియు పూర్తి ఆరోగ్యం ఎంతో అవసరం. లైంగిక వ్యాధులు వ్యాప్తి చెందే విధానాలు మరియు వాటి గురించిన యథార్థాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకం కలదు. ఎయిడ్స్ వ్యాధిని చికిత్స లేదు కావున ఎయిడ్స్ రాకుండా నైతిక జీవనం గడపడం సరైన మార్గం. ప్రస్తుత కుటుంబ నియంత్రణకు అనేక గర్భనిరోధక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మనలో ప్రతి ఒక్కరికి బాధ్యత. శిశు జననం కన్నా ముందుగానే లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరం. భ్రూణ హత్యలు ఆపడం అవసరం. ఇక ప్రశ్నలు చూస్తే, అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఏమంటారు? అండాశయం అంటారు. శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఫెర్టిలైజేషన్ అంటారు. ఫలదీకరణం అంటాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? శుక్రోత్పాదక నాళికలు. శుక్రం అండకణం యొక్క పొరలను ఎలా ఛేదిస్తుంది? మనందరూ తెలిసిందేని. ఓకేనా. అండకవచాన్ని ఒక రసాయనంతో తొలగిస్తుంది. ఆ రసాయనాన్ని ఎక్రోజోమ్ అంటాం. బి ఆప్షను. అండం శుక్రకణాలన్నిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎందుకు అంటే అండకణంలో పెద్ద కేంద్రకం ఉంటుంది, జీవ పదార్థాలు అంటే పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి పెద్దదిగా ఉంటుంది. క్రింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపినవేవి అంటే ఇవన్నీ కూడా సిగరెట్టు, ఆల్కహాలు, మందులు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఇవన్నీ. మానవ జీవిత చక్రంలో దశలను సూచించుట క్రింది వానిలో ఏది సరైనది అని అడిగాడండి. శిశువు, బాల్యదశ, కౌమార దశ అండ్ వయోజన దశ. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి పోటు నరసింహారావు గురించి ఇవ్వడం జరిగింది. ఈయన గుంటూరు జిల్లా ముప్పాల గ్రామంలో నిరుపేద గ్రామంలో జన్మించాడు. ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. న్యూఢిల్లీ IMRI నుండి వ్యవసాయంలో MS పట్టా పొందారు. పరిశోధన కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ పొగాకు మొక్కలపై కణజీవ శాస్త్రంపై ప్రయోగాలు చేశారు. ప్రయోగంలో భాగంగా 1952 సంవత్సరంలో మానవ శరీరంలో ఏర్పడిన కణితి హీలా కణాల శ్రేణిని వేరు చేశాడు. అంటే హీలా కణాలు లేదా కణితి కణాలను వేరు చేశారు. 1963 సంవత్సరంలో తన పరిశోధనలో PhD కూడా చేశారు. ఓకేనండి. తర్వాత తన పరిశోధనలపై సైటోజెనెటిక్స్ నుండి క్యాన్సర్ కణాలపై ప్రయోగాలు వైపు మళ్లించాడు. ఆయన కణ కదలికపై విస్తృతమైన ప్రయోగాలు చేశాడు. అతను సమవిభజనకు కారణమయ్యే కారకాన్ని, ట్రిగ్గర్ని అంటే రసాయనాన్ని గుర్తించడంలో కృషి చేశాడు. మానవ కణం అది సాధారణ కణమైన లేదా క్యాన్సర్ కణమైన పెరుగుదల మాధ్యమంలో ఉంచినప్పుడు 20 నుండి 24 గంటల్లోపు విభజన జరుగుతుంది. నిజానికి సమవిభజన అనేది 40 నుండి 60 నిమిషాల్లోనే పూర్తవుతుంది. కానీ మొత్తం జరగడానికి 24 నుండి 24 గంటలు పడుతుంది. 2 కణ విభజనల మధ్య గల విరామాన్ని అంతర్దశ అంటారు. దీనిలో G1, S, G2 అనే ప్రావస్థలు ఉంటాయి. కణచక్రంలో వివిధ దశలను తెలుసుకోవడానికి పోటు నరసింహారావు, జాన్సన్లు కలిసి
కణ సమ్మేళన ప్రక్రియను ఉపయోగించి రెండు కణాల విభజన మధ్య గల విరామాన్ని అంతర్దశ ప్రావస్థలను పరిశీలించాడు. కణచక్రంలో జరిగిన ఈ విభజనను రసాయన శ్రేణి సంకేత ఆధీనంలో క్రమానుగతంగా ఒకే దశలో జరుగుతాయని గుర్తించారు. ఆయన పరిశోధనలు కణ విభజనలపై పరిశోధన జరుగుతున్న ఎందరో శాస్త్రవేత్తలకు దిక్సూచులుగా నిలిచాయి. మన తెలుగువాడైన ఈ శాస్త్రవేత్త మాట్లాడాలనుకుంటే poturav@yahoo.com మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. RKSK రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమంలో దీని గురించి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ వీడియో అనేది సుదీర్ఘంగా కొనసాగింది. సో దీంతో మనకి పాఠ్యాంశం పూర్తవుతుంది. ఈ విషయం పైన మీరు ఏవైనా సలహాలు సూచనలు కానీ తెలియజేయండి. వివరణ ఎక్కడైనా అదనంగా కావాలంటే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా అందించడానికి ప్రయత్నిస్తాం. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరూ కూడాను తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.